Hello, good morning, parents and students. First of all, I would like to congratulate each and every student who scored good marks in 10th SSC as well as CBSE. ఎంతమంది అయితే స్టూడెంట్స్ సరిగ్గా మార్క్స్ స్కోర్ చేయలేదో డోంట్ వరీ, డిస్కరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. యూ హ్యావ్ అనదర్ ఛాన్స్. మళ్ళీ ఒకసారి ఏ సబ్జెక్ట్స్లో అయితే మార్క్స్ తక్కువ వచ్చాయో మళ్ళీ ఒకసారి ఇంప్రూవ్మెంట్కి అప్లై చేయండి. ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రాయండి. హియర్ ఎలా కాలేజ్ని చూజ్ చేసుకోవాలనేది అండ్ ఎలాంటి కోర్స్ తీసుకోవాలనే దాని గురించి కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి అడిగారు. సో అందుకోసమని ఇది అందరికీ బెనిఫిట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎస్పెషల్లీ ద స్టూడెంట్ హూ ఈస్ లుకింగ్ ఫర్ ద ఇంటర్మీడియట్. కొంతమంది డిప్లొమాకి వెళ్తారు, నో ప్రాబ్లం. బట్ ఎవరైతే ఇంటర్మీడియట్ చూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కాలేజ్ని చూస్ చేసుకోవాలి, హౌ టు చూస్ ద కాలేజ్. సో ఇక్కడ చాలామంది పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా చాలామంది తప్పులో పడిపోతారు. ఎక్కడ అంటే ర్యాంకులు చూసి, అబ్బా ఈ కాలేజ్కి ఇన్ని ర్యాంకులు వచ్చాయి కాబట్టి అబ్బో చాలా మంచి కాలేజ్ ఇది అని అనుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చదివే స్టూడెంట్ని కొంచెం మోటివేట్ చేసి వాడి ద్వారా ర్యాంక్ తెప్పించడం చాలా ఈజీ. కానీ ఒక మీడియంగా చదివే స్టూడెంట్ని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి సో వాళ్ళకి ర్యాంక్ తెప్పించడం అనేది చాలా గొప్ప విషయం. సో మీరు అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా. సో ఈ మధ్య నేను చాలామంది పేరెంట్స్ని గమనిస్తున్నది ఏంటంటే, చాలామంది పేరెంట్స్ టాప్ ర్యాంక్ ఏ కాలేజ్కి వచ్చిందో అదే కాలేజ్లో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. అదొక్కటే చూస్తారండి, టాప్ ర్యాంక్. ఓకే, టాప్ ర్యాంక్ అనేది మెజర్మెంట్ కాదు. పేరెంట్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఒక స్టూడెంట్ ఆల్రెడీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 6th నుంచి 8th నుంచి ఐఐటి ఫౌండేషన్ తీసుకొని బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ అటెంప్ట్కే వాళ్ళు మెయిన్స్లో కానీ నీట్లో కానీ మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఎఫర్ట్స్, పేరెంట్స్ ఎఫర్ట్స్. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద ట్రూత్. ఎందుకంటే పేరెంట్స్ ఇనిషియేషన్ తీసుకున్నారు, మా అబ్బాయిని మా అమ్మాయిని 6th నుంచి 8th నుంచే మేము ఐఐటి ఫౌండేషన్లో జాయిన్ చేయాలి అని చెప్పేసి. చాలామంది అంటారు 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ ఏంటండి, 8th నుంచి ఐఐటి ఫౌండేషన్ ఏంటండి అని చెప్పేసి. చూడండి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ క్రికెట్ అవ్వాలనుకుంటే, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ప్లేయర్ అవ్వాలని అనుకుంటే వాళ్ళకు, లేకపోతే ఏదైనా క్లాసికల్ డ్యాన్సర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారండి ట్రైనింగ్? 3 years నుంచి, 5 years నుంచి, 7 years నుంచి ఇస్తారు. అక్కడ మీరు అన్నారు స్ట్రెస్ చేస్తున్నారు పిల్లల్ని, మార్నింగే లేపుతున్నారు, 6-7 hours 10 hours ప్రాక్టీస్ చేపిస్తున్నారు, పిల్లాడు స్ట్రెస్ అయిపోతున్నాడు. ఈ రోజులలో ఒక గోల్ని అచీవ్ చేసిన వాళ్ళందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే అండి. ఏది ఈజీగా రాదు. ఒక ప్రాపర్ ఫౌండేషన్ అనేది ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్, చాలామంది నాకు తెలీదు ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, 6th నుంచి ఫౌండేషన్ ఏంటండి, 8th నుంచి ఫౌండేషన్ ఏంటండి అని. ఎందుకంటే మనం ఒక గోల్ అచీవ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా ఒక స్టూడెంట్కి అవసరం. కాబట్టి సో అలా ఫౌండేషన్, క్లాస్ రూమ్ ఫౌండేషన్ ఉన్న వాళ్ళు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు, మంచి ర్యాంక్ అచీవ్ చేయగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక ఇన్స్టిట్యూషన్ గొప్పతనం అని చెప్పొచ్చా, లేకపోతే అది పేరెంట్స్ ఎఫర్ట్స్, పేరెంట్స్ ఇనిషియేషన్, స్టూడెంట్ ఇనిషియేషన్ అని చెప్పొచ్చా? 100% అది. నేనైతే ఆ క్రెడిట్ పేరెంట్స్కి, స్టూడెంట్కి ఫస్ట్ ఇస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్లో, ఆ 6th క్లాస్లోనో 8th క్లాస్లోనో ఆ డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నేను ఫౌండేషన్లో స్ట్రాంగ్ ఉండాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే నా గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి. సో అలాంటి స్టూడెంట్స్ ఈజీగా ర్యాంక్ అచీవ్ చేయగలుగుతారు. కానీ స్టూడెంట్స్కి 10th క్లాస్ వరకు ఎలాంటి ఫౌండేషన్ లేని వాళ్ళు, ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారండి ర్యాంక్ కోసం. సో అలాంటి వాళ్ళకు ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ రావడం అనేది కొంచెం కష్టమే. అంటే అది 100% రాదు అని చెప్పాను, కానీ కొంచెం కష్టమే. బట్ ఆ స్టూడెంట్ కూడా మంచి ర్యాంక్ అచీవ్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు మీరు 10th క్లాస్ మార్క్స్ వచ్చాయి, కంప్లీట్ అయ్యింది. ఈ 1 month, May 1st నుంచి June 1st వరకు ఈ 1 month మీరు అనుకుంటారు బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పేసి. కాదు,
ఒక మంచి మీకు ఏ సబ్జెక్ట్లో అయితే మీరు పూర్గా ఉన్నారో స్టూడెంట్, ఇన్ కెమిస్ట్రీలో కానీ, ఫిజిక్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, ఈ 1 మంత్లో ఆ ఫండమెంటల్స్ మీరు కవర్ చేసుకోవచ్చు. ఎలా? మీరు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా కూడా కవర్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ రోజులలో మంచిగా టీచ్ చేసే టీచర్స్ మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళ త్రూ మీరు వెళ్ళొచ్చు. లేదు అని అంటే ఏదైనా కాలేజ్లో మీరు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉంటే వాళ్ళు ఒక మంచి బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు ఇస్తున్నారు అంటే అందులో కూడా మీరు జాయిన్ అయ్యి వెళ్ళొచ్చు. సో ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్కి. స్టూడెంట్ స్ట్రెస్ అవుతున్నారు అని చెప్పేసి అనడం అనేది అది సరైన ఆలోచన కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి క్రికెటర్ అవ్వాలన్నా, ఒక మంచి స్పోర్ట్స్ ప్లేయర్ అవ్వాలన్నా, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా కూడా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హార్డ్ వర్క్ని స్ట్రెస్ అని అనడం అనేది చాలా తప్పు. బట్ ఇది స్టూడెంట్ మీద, టీచర్ మీద, పేరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక స్టూడెంట్ని ఒక టీచర్ ప్రాపర్గా గైడ్ చేసినట్టయితే ఆ స్టూడెంట్ సబ్జెక్ట్ విషయంలో స్ట్రెస్ ఫీల్ అవ్వడు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది తెలుసా అబ్బాయికి అని అమ్మాయి కానీ, ఆ సబ్జెక్ట్ అర్థం కానప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారు. అలా అర్థమయ్యేటట్టు చెప్పే టీచర్స్ ఉంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వరు. కాబట్టి నా కమింగ్ టు ద పాయింట్, మీరు ర్యాంకులు చూసి ఎన్ని ర్యాంకులు వచ్చాయి, టాప్ ర్యాంక్ వచ్చిందా చూసి మీరు మీ పిల్లల్ని, అమ్మాయిని, అబ్బాయిని అలా జాయిన్ చేయకండి. ఎందుకు అని అంటే, సరే మీరు అన్నారు టాప్ ఇంత 99.9% వచ్చింది జేఈ మెయిన్స్లో. ఎంతమందికి వచ్చింది? ఇప్పుడు ఒక కాలేజ్ తీసుకోండి, ఒక బ్రాంచ్ తీసుకోండి. ఒక బ్రాంచ్లో అరౌండ్ 300 to 700 స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ 300 to 700 స్టూడెంట్లో ఒక 10 మందికి వచ్చిందా, 20 మందికి వచ్చిందా? కన్సిస్టెన్సీ మీరు చెక్ చేయండి. ఒక 300లో ఒక 100 మెంబర్స్కి వచ్చింది అని అంటే నిజంగా ఆ టీచర్స్ ఎఫర్ట్స్ చాలా ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ ఎఫర్ట్స్ చాలా ఉందని చెప్పచ్చు. బట్ ఇలాంటి రేషియో ఎక్కడా మీకు కనిపించదు. ఎందుకు అని అంటే ఎడ్యుకేషన్ ఈ రోజులలో మొత్తం కమర్షియల్ అయిపోయింది. సో ఎవడైతే బాగా చదువుతాడో ఇలాంటి ఫౌండేషన్ అవన్నీ గట్టిగా పట్టుకొని చదివించి ఆ ఒక్కడికో ఇద్దరికో ర్యాంకులు తెప్పిస్తారు. ఆ ఒక్కడి ఫోటోనో ఇద్దరి ఫోటోనో ఆ బ్యానర్ మీద వేసేసుకొని వీళ్ళు అడ్మిషన్స్ కోసం పబ్లిసిటీ చేసుకుంటారు. అలా మోసపోద్దు దయచేసి పేరెంట్స్. ఎందుకనంటే ఐఎమ్ హ్యావింగ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐఎమ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. సో అందుకనే మీకు చెప్తున్నాను, ఓకే? అలా మోసపోకండి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కాలేజ్ లొకేషన్. ఎక్కడుంది కాలేజ్ లొకేషన్? సరే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకవేళ మీరు హాస్టల్లో జాయిన్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే హాస్టల్లో కంఫర్టబుల్గా ఉందా లేదా, రైట్? అంటే క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ రూమ్స్ ఎలా ఉన్నాయి అవి చెక్ చేసుకోండి. కన్వీనియంట్గా ఉన్నట్టయితే ఒక్క హాస్టల్ రూమ్లో 10 మంది, ఒక్క రూమ్లో 10 మందిని పెట్టడం ఇట్లాంటివి అయితే దయచేసి జాయిన్ చేయకండి. క్లాస్ రూమ్స్ కంఫర్టబుల్గా ఉందా, 40 మెంబర్స్ క్రాస్ అయిందా అని అంటే దయచేసి మీరు జాయిన్ చేయొద్దు. ఓకే, ఒక క్లాస్ రూమ్లో మినిమం స్ట్రెంత్ 40 మెంబర్స్ ఉంది, మ్యాక్సిమం 40 మెంబర్స్ ఉండాలి. అది చూసుకోండి. ఓకే, మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకవేళ హాస్టల్ అయితే మీరు చూడాల్సింది ఈచ్ క్లాస్లో ఎంతమంది ఉంటారు, హాస్టల్ రూమ్లో ఎంతమంది ఉంటారు. హాస్టల్ రూమ్లో 4-5 కంటే ఎక్కువ ఉండకుండా మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ హాస్టల్ కాదు అని అనుకుంటే లొకేషన్ ఎక్కడుంది. ఎందుకంటే పిల్లలు చాలా దూరం డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు అలసిపోతారు, చాలా టైర్డ్ అయిపోతారు. కాబట్టి సో మీ ఇంటికి దగ్గరలో ఉందా, లేదు అని అంటే ఈ 2 years మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నియర్ బై మీరు షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే పిల్లల్ని స్ట్రెయిన్ చేయొద్దు ట్రావెలింగ్లో. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు చేయొచ్చు అలా. ఓకే, మీ ఇంటికి దగ్గరలోనే మంచి కాలేజ్లో దగ్గరలో కాలేజ్ ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ లొకేషన్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ టీచర్స్. కాలేజ్ అంటే క్లాస్ రూమ్స్ ఒక్కటే కాదండి, మెయిన్ ఇంపార్టెంట్ టీచర్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఆనంద్ సార్. మీరు సూపర్ 30 చూసుండొచ్చు మూవీ. అందులో ఆనంద్ సార్ ఎక్కడ కూర్చోబెట్టి చెప్తారండి పిల్లలకి? ఒక పాకలో ఆ 30 మెంబర్స్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి ఆయన సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, సో ఒక స్టూడెంట్ షార్ప్ అవ్వడం అనేది ఒక టీచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో, ఒక కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో ఒక టీచర్ కూడా అంతే ఇంపార్టెంట్.
సో ఎలా తెలుసుకోవాలి టీచర్ గురించి? ఫస్ట్, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ టీచర్? కొంతమంది ఓన్లీ ఎన్ఐటీస్ని ఐఐటీస్ని రిఫర్ చేస్తారు. అది తప్పని నేను చెప్పట్లేదు, చాలా మంచి ఆలోచన. కానీ డైరెక్ట్గా 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కాలేజ్లో. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక స్టూడెంట్ని అనలైజ్ చేయాలంటే మీకు సబ్జెక్టుతో పాటు ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టూడెంట్ మూడీగా ఉన్నాడు అని అంటే వాడు ఎందుకు ఉన్నాడు, ఎలా ఉన్నాడు, దాని కారణాలు ఏంటి, వాళ్ళని ఎలా మనం ట్యూన్ చేసుకోగలుగుతాం అనేది ఎక్స్పీరియన్స్ త్రూనే వస్తుందండి. సో మినిమం ఆ టీచర్కి 8 to 15, 10 to 8 to మినిమం 8 years ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. కొంతమంది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారేమో, బట్ మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద టీచర్. సెకండ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. థర్డ్ వన్, లాంగ్వేజ్. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం తెలుగు వాళ్ళం అనుకోండి, సో మీరు మ్యాక్సిమం తెలుగు మాట్లాడే టీచర్స్ ఉన్న కాలేజ్లో జాయిన్ చేయడం చాలా ఉత్తమం అని నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పిల్లల్లో చాలామంది ఈ ఏజ్లో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. ఎందుకంటే ఈ 10th వరకు ఒక ప్రపంచం ఉంటుంది, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంకొక ప్రపంచం. ఏంటంటే కొత్త టీచర్స్ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. సో టీచర్స్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ మెయిన్ ఉండాల్సింది లాంగ్వేజ్. సేమ్ లాంగ్వేజ్ అయిందనుకోండి, వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు టీచర్కి. లేదు అని అంటే, ఎందుకంటే కొంతమంది పిల్లలు అందరూ పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడలేరు, అందరూ పర్ఫెక్ట్గా హిందీ మాట్లాడలేరు. ఈ రోజులలో మనకి వచ్చిన నార్త్ సైడ్ ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ మనకు హైదరాబాద్లో వచ్చాయి, చాలా మెయిన్ సిటీలలో వచ్చాయి. ఎక్కువ నార్త్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఎంతవరకు కోపప్ కాగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 years ఆఫ్ జర్నీలో ఒక టీచర్ స్టూడెంట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే సేమ్ లాంగ్వేజ్ అయినప్పుడు టీచర్ ఎలాగైనా వెళ్ళి కమ్యూనికేట్ చేయగలరు స్టూడెంట్తో. బికాస్ ఒక స్టూడెంట్కి తెలుగు వచ్చు, వేరే లాంగ్వేజ్ రాదు. ఈ టీచర్కి ఓన్లీ హిందీ ఇంగ్లీషే వచ్చు. ఆ అబ్బాయికి ఇంగ్లీష్ కొంచెం వచ్చు, అమ్మాయికి కొంచెం వచ్చు. సో ఒకవేళ టీచర్ వెళ్ళి అమ్మాయితో మాట్లాడాలంటే ఏదర్ హిందీలో అన్నా ఉండాలా, ఇంగ్లీష్లో అన్నా మాట్లాడాలా. వాళ్ళకి హిందీ సరిగా రాదు, ఇంగ్లీష్ సరిగా రాదు. అప్పుడు పరిస్థితి ఏంటి? లేదు, ఈ స్టూడెంట్ వెళ్ళి టీచర్తో ఒక విషయం డిస్కస్ చేయాలా. సో ఏం చేయాలంటే ఎలా చేస్తారు? ఆ సార్ కానీ ఆ టీచర్ కానీ ఓన్లీ హిందీనే వచ్చు, ఇంగ్లీష్నే వచ్చు, వేరే లాంగ్వేజ్ రాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే టీచర్కి స్టూడెంట్ మధ్య గ్యాప్ ఫామ్ అవుతుంది. నువ్వు ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసినా కూడా నువ్వు అక్కడ చెక్ చేయాల్సింది ఏంటో తెలుసా? మెయిన్గా ఆ లాంగ్వేజ్ అనేది చెక్ చేయాలి. చూడండి, ఎంత పెద్ద హోటల్ అయినా సరే మనం తినగలిగే ఫుడ్ లేనప్పుడు అది వేస్ట్ కదా. ఎంత పెద్ద 5 star హోటల్ అయినా సరే. ఇప్పుడు నేను తెలంగాణ, సో నాకు తెలంగాణ ఫుడ్ అంటే చాలా ఇష్టం. చాలా పెద్ద 5 star హోటల్కి వెళ్ళాను, బట్ అక్కడ నేను తినే ఫుడ్ తెలంగాణ ఫుడ్ అనేది అవైలబుల్గా లేదు. సో ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా కూడా ఆ ఫుడ్ అవైలబుల్గా లేనప్పుడు నేను దాన్ని చూస్ చేసుకోను. ఎందుకనంటే అది నాకు సెట్ కాదు. ఇక్కడ కూడా అంతే. ఒక స్టూడెంట్ అనేది సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అంటే టీచర్కి స్టూడెంట్కి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్కి కూడా. ఎందుకంటే 10th వరకు మీరు ఒకలా ఉన్నారు పేరెంట్స్, ఈ 2 years మీ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల విషయంలో. ఎందుకు అని చెప్తున్నానంటే, ఎలాంటి కమ్యూనికేషన్ ఒక స్టూడెంట్ టీచర్తో కలిగి ఉంటాడో మీరు కూడా ఆ టీచర్ నంబర్ తీసుకొని టీచర్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేయండి. ఎలా అంటే, మా అమ్మాయి చదువుతుందా అండి, మా అబ్బాయి చదువుతున్నారా, ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా. ఎందుకనంటే ఈ 2 yearsలో పిల్లల్లో చాలా మానసికంగా చాలా చేంజెస్ ఉంటాయి. ఈ 2 years దశలో టర్నింగ్ పాయింట్ వాళ్ళకి. సో అట్లాంటి టైంలో ఖచ్చితంగా మీరు ఒక టీచర్తోని ఒక మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. ఆల్ టీచర్స్ మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే మెయిన్ ఏంటి? లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక టీచర్తో మంచిగా మూవ్ అవ్వాలన్నా కూడా, మాట్లాడాలన్నా కూడా లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం రీజనల్ గ్యాప్ కూడా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నార్త్ వాళ్ళు అనుకో, మనం అంతా వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మనకు తెలియదు.
మన పిల్లలకు తెలియదు, మనకు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అదే తెలుగు వాళ్ళ అయింది అనుకోండి, చాలా ఈజీగా కమ్యూనికేట్ కాగలుగుతాం. కాబట్టి మీరు ఆ టీచర్కి సబ్జెక్ట్ ఉందా లేదా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. రైటా? నెక్స్ట్, టీచర్ ఎలాంటి వాళ్ళు, ఆ ఇన్స్టిట్యూషన్ ఎలాంటిదో కూడా మీరు కనుక్కోవాలా. ఎందుకు అని అంటే, ఈ మధ్య ఒక యాడ్ చూశాను. ఒక సార్, ఒక రెప్యూటెడ్ కాలేజ్ ఎండి అనుకుంటా, ఆయన డైరెక్టరో ఎండిఓ, ఆయన మేం హీరోలం వీళ్ళు జీరోలు అని ఒక యాడ్ చేశారు. సో యాడ్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, ఆయన కూడా ఒక టీచరే. సో ఇలాంటి యాడ్స్ అనేవి ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే, ఒక టీచర్గా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకనంటే, ఒక స్టూడెంట్ చదువు మాత్రమే కాదు, ఆయన హోల్ ఎంటైర్ జర్నీలో, ఎడ్యుకేషన్ జర్నీలో ఓన్లీ చదువు మాత్రమే కాదు, మోరల్ వాల్యూస్ కూడా నేర్చుకోవాలి. నా స్టూడెంట్స్కి నేను చెప్తాను, నువ్వు బాగా చదివావనుకోండి, నువ్వు ఒక 80% మార్క్స్ స్కోర్ చేయగలిగే స్టూడెంట్ నువ్వు అయినావనుకో, యూ షుడ్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్. ఇంకొకరి విషయంలో కూడా రెస్పాన్సిబుల్గా నువ్వు ఉండాలా. నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవడైనా సరిగా చదవకపోతే వాడిని నువ్వు ఎంకరేజ్ చేయాలి, వాడికి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అట్లీస్ట్ వాడు 40% గెయిన్ చేసుకొని అట్లీస్ట్ 60% వరకన్నా తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చెయ్యు. ఇది నీ కాంట్రిబ్యూషన్ సొసైటీకి. ఎందుకనంటే, నేను ఒక్కనే బాగుపడాలా, నేను ఒక్కనికే ర్యాంక్ తెచ్చుకోవాలా, నేను ఒక్కనే బాగుండాలా అని ఆలోచించే ధోరణి అనేది చాలా స్వార్థపూరితమైన ధోరణి. సో అలాంటి వాటిని అవాయిడ్ చేస్తూ, నేను ఒక్కనే కాదు, నాతో పాటు నలుగురు కూడా బాగా చదవాలా, నలుగురు కూడా నాతో పాటు ముందుకు నడవాలా, వాళ్ళు కూడా బాగుపడాలా అనేది ఒక మంచి ఆలోచన. అది స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక టీచర్ అయ్యండి నేను హీరో వాడు జీరో అని పబ్లిసిటీ చేస్తున్నాడు అని అంటే, స్టూడెంట్స్కి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? మోరల్ వాల్యూ. అటువంటిది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకండి. ఎందుకు అని అంటే, ఒక టీచర్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, మోరల్ వాల్యూస్ కూడా నేర్పించాలి స్టూడెంట్కి. సో కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో మీరు ఆ ఇన్స్టిట్యూషన్ ఎట్లాంటి వాటిని పబ్లిసిటీ చేస్తుంది, ఎలాంటి వాటిని వాళ్ళు మోటోగా తీసుకుంటున్నారు అనేది కూడా మీరు చేసుకోవాలా. నేను చూశాను కొన్ని ఇన్స్టిట్యూషన్స్, వాడు వచ్చి డబ్బులు పే చేస్తున్నాడు కాబట్టి ఆ స్టూడెంట్ని ఏం అనొద్దు, వాడు ఏ తప్పు చేసినా ఏం అనొద్దు. ఎందుకనంటే వాడు డబ్బులు పే చేస్తున్నారు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయకండి. ఎందుకనంటే మనం నమ్మి మన పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం కాబట్టి, వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ విషయంలోనే కాదు, మోరల్ వాల్యూ విషయంలో కూడా పిల్లల్ని కరెక్ట్ చేసే విధంగా ఉండాలి. సో వాళ్ళని ఒక ప్రాపర్ సిటిజన్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేసే విధంగా ఉండాలి. సో అటువంటి ఇన్స్టిట్యూషన్ మీరు చూస్ చేసుకోండి. రైట్? నెక్స్ట్, థర్డ్ వన్, పిల్లల్ని ఎలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఎలా టెస్ట్లు పెడతారు, ఎగ్జామ్స్ పెడతారా, ఎలా ఎగ్జామ్స్ పెడతారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 1 hour క్లాసా, 1.5 hour క్లాసా, ఒకవేళ ఎలా పిల్లల్ని ప్రాక్టీస్ చేయిస్తారు, ఎలా వాళ్ళని గైడ్ చేస్తారు, ఇదంతా ప్రొసీజర్ మీరు కనుక్కోండి. రైట్? సో నెక్స్ట్ మీ పిల్లలు తీసుకునే కోర్స్ విషయంలో కూడా మీరు ఫోర్స్ చేసి ఇదే తీసుకోవాలని మీ పిల్లల్ని దయచేసి అనద్దు. స్టూడెంట్స్, మీకు ఏది ఇష్టమో, ఏ కోర్స్ ఇష్టమో, సైన్స్ వైపు ఇష్టం అనుకోండి, బైపీసీ తీసుకోండి. కొంతమంది మ్యాథ్స్ ఇష్టపడతారు, ఎంపీసీ తీసుకోండి. కొంతమంది మ్యాథ్స్, సైన్స్ రెండు ఇష్టం, ఎంబైపీసీ తీసుకోండి. లేదు మ్యాథ్స్ వైపే వెళ్ళాలి అనుకుంటే ఎంఈసీ తీసుకోవచ్చు. చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే, తీసుకునే కోర్స్ అనేది ప్యూర్లీ మీ అబ్బాయి పైన, మీ అమ్మాయి పైన వదిలేయండి. వాళ్ళకి ఏది ఇష్టమో అదే చూజ్ చేసుకునేటట్టు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ ఆలోచనలు వాళ్ళపైన రుద్దద్దు. మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలా, రుద్దద్దు. వాళ్ళకి ఏది ఇష్టమో అందులో వాళ్ళని జాయిన్ చేయండి. ఓకే? నెక్స్ట్ థింగ్, ఇంకొక విషయం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీ అబ్బాయి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన తర్వాత ఎలా సబ్జెక్ట్ చెప్తున్నారు, నీకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా, ఎలా ఉంది అనేది పేరెంట్స్ ఖచ్చితంగా ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకోండి. చదివించండి మీ పిల్లల్ని డైలీ. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయాలి అంటే ఇవన్నీ మీరు చూడాలి. లొకేషన్ మీరు చూడాలా, టీచర్ క్వాలిఫికేషన్ చూడాలా,
ఆ ఎడ్యుకేషన్ ఏ రూట్స్ ఫాలో అవుతుంది, మోరల్ వాల్యూస్ నేర్పిస్తుందా లేదా అది కూడా చూడాలా. సో ఎలా వాళ్ళు పిల్లల్ని ఒక నార్మల్ స్టూడెంట్ కూడా, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక ర్యాంక్ వచ్చేటట్టు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా తీసుకొస్తారు. కావాలంటే ఏమైనా టెస్ట్ మనీస్ ఉన్నాయా మీరు అడగండి. ఒక యావరేజ్ స్టూడెంట్కి మంచి ర్యాంక్ వచ్చింది అనే టెస్ట్ మనీ ఎక్కడైనా ఉందా, మీరు కనుక్కోండి, తెలుసుకోండి. సో దిస్ ఈస్ ద గైడెన్స్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్, ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ పెట్టండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద ప్రాపర్ రెస్పాన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.